భావపూర్వకంగా ఉండాలి అనేది చాలా వివరంగా చెప్తారు. అలాగే ఇంకా నా విషయానికి వస్తే 2 సంవత్సరాల నుంచి సార్ దగ్గర ధ్యానం అనేది చేస్తున్నాను. నా బ్యాచులర్ లైఫ్ నుంచి ఇంకా మ్యారేజ్ అనేది ఇలా సెట్ అయ్యి నేను మా ప్రాపర్ ప్లేస్కి వెళ్తున్నాను. అలా అని అంటే చాలా అంటే మనం లైఫ్లో కొన్ని విషయాలు మంచిగా ఉంటాయి, కొన్ని విషయాలు మనకి అంత అంటే వాటిని అర్థం చేసుకునేంత జ్ఞానం ఉండదు. కొన్ని టైమ్స్ కష్టాలు వస్తాయి, కొన్ని టైమ్స్ బాగుంటుంది లైఫ్. కానీ వాటిని కూడా ఎలా దాటుకొని వెళ్ళాలి అనేది సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. నేర్చుకొని ఇప్పుడు ఒక పర్సన్తో లైఫ్ ఎలా నెక్స్ట్ లైఫ్ కూడా ఆధ్యాత్మికంగానే ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఎలా ఉండాలి అని ఉండడానికి కోసమే సార్ని కలిసేసి కొంచెం తెలుసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే చాలా బాగా అనిపించింది.